వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి మా బిషప్ బావ గారికి, అక్కకును, మరి పాస్టర్లకును, తర్వాత మా యొక్క సూపరింటెండెంట్ గారికి, మా యొక్క ఫ్యామిలీకి, మా ఇన్లాస్కి, తర్వాత నన్ను ప్రేమించి ఈరోజు వచ్చినటువంటి నవాపేట్ స్టాఫ్కి, అనంతగిరి స్టాఫ్కి, మోమిన్పేట్ స్టాఫ్కి మరి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం చాలా అయింది, క్షమించండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీరందరూ నా గురించి చాలా చెప్పినారు, దానికి నేను అర్హురాలు కాదు. నాకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను 2 విషయాలు చెప్పాలి. మా తాతగారు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాశారు చనిపోకముందు. ఏమని రాశాడంటే, ఇమాజిన్ యూ విత్ అ వైట్ కోట్ అండ్ స్టెత్ అరౌండ్ యువర్ నెక్ అండ్ యువర్ క్వాలిఫికేషన్స్ విల్ బి MBBS అండ్ MS. సరే అయిపోయింది. 7th క్లాస్లో ఉన్నాను అప్పుడు. మాకు తమ్ముడు చెప్పినట్టు మా పాప చిన్నప్పటి నుంచి నువ్వు ఏమవుతావంటే డాక్టర్ ఇట్లనే నేర్పించారు. అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అంతా ప్రశాంత్తో టైం గడుపుతుంటే ఫస్ట్ ఇయర్ సీట్ రాలేదు. మళ్ళీ సెకండ్ ఇయర్ సీట్ మా పాపకేమో చాలా ఆశ ఉంది, సెకండ్ ఇయర్ సీట్ వస్తుందేమో అని చూస్తే MBBS రాలేదు కానీ BDS వచ్చింది. అయ్యో BDS ఎందుకు వచ్చింది దేవానా, దాంట్లో MBBS ఉంది కదా అని అనుకున్నాను. కానీ మా పాప చాలా పాజిటివ్. ఏం కాదులే నాన్న, ఏ డాక్టర్ అయినా డాక్టరే, నువ్వు డెంటల్ డాక్టర్ అయిపోదు కానీ నేను తీసుకెళ్ళి మేము ఫీజు అంతా TC తీసుకొని పోయి అక్కడ కౌంటర్లో ఇస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ 50 సీట్సే ఉన్నాయి ఉస్మానియా కాలేజీలో, BCCకి 1% ఉంది, సో మేము హాఫ్ సీట్ ఇవ్వలేము, సో యూ గో బ్యాక్. సో 1 door వాజ్ క్లోజ్డ్ అగైన్. సో మా నాన్న అన్నారు, సరే ఒకటి మూస్తే దేవుడు 2 తెస్తాడు, నువ్వు మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ 1 year ఇంట్లో కూర్చోబెట్టారు. సరే మళ్ళీ రాస్తే CMCలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ రాగానే నాకు ఒక పెద్ద దావత్ ఇచ్చేసాడు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే, ఇట్లా జోబీ జలజలాగా రాలేదు నాకు సీట్. 60 సీట్లే ఉంటాయి, నా నంబర్ 61. అయ్యో ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ అని వచ్చింది. అయితే స్పాన్సర్డ్ క్యాండిడేట్స్లో, క్రిస్టియన్ క్యాండిడేట్స్లో ఎవ్వరు కూడా CMC వదిలి వెళ్ళరు. మరి ఇంటికి వచ్చేసిన తర్వాత గాంధీలో సీట్ వచ్చింది. 3 నెలలు చదువుకున్నాను. అప్పుడు వచ్చింది ఒక ఏమని అంటే, 1 person హ్యాస్ లెఫ్ట్, యూ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. అది నిజంగా దేవుని ఏర్పాటు. అనిత హరిహరన్ అనే అమ్మాయికి గవర్నమెంట్లో సీట్ వస్తే వాళ్ళకు హెల్త్ పరంగా వాళ్ళ అమ్మ నాన్న బాగలేనందుకు, అది వదిలిపెట్టిపోయినందుకు నేను మళ్ళీ 83 బ్యాచ్లో పూలకు జోడికి జలజల క్లాస్మేట్ అయినా. ఇది దేవుడు చేసినటువంటి ఒక అద్భుతంలో ఒక అద్భుతం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను కొన్ని సంవత్సరాలుగా సిక్గా ఉన్నాను. కొన్ని ICU అడ్మిషన్స్ అవుతున్నాయి, తీసేస్తున్నారు, మళ్ళీ తీసుకుపోతున్నారు, మళ్ళీ తెస్తున్నారు. మరణ పడక మీదకి ఎన్నోసార్లు పోయాను. అన్కాన్షియస్ స్థితిలో ఉన్నాను. మా స్టాఫ్ అంతా కూడా అందరు అయిపోయింది అనుకున్నారు, ఎవరు హోప్స్ ఇవ్వలేదు. అటువంటి అప్పుడు దేవుడు మరి నన్ను ముట్టి స్వస్థపరిచి ఈ దినాన మీ ముందు నిలబెట్టాడు. నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఐఎమ్ అలైవ్ టుడే. రియల్లీ ఈరోజు సూపర్ అనిమేషన్ అయినందుకు, అది మాకు అనంతగిరిలో సూపర్ అనిమేషన్ ఎప్పుడు అయిపోయింది అయినందుకు కాదు, కానీ ఐఎమ్ అలైవ్ టుడే. రోజుకి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది, రోజుకి ఒక ప్రాబ్లం వస్తుంది. మొన్నటి వరకు కూడా November 30th క్యాన్సల్ చేద్దామని అని అంటాడు. అటువంటిది మరి దేవుడు నన్ను కాపాడినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా నాకు వచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.